అట్లాంటివన్నీ నాని బజార్లో ఉరిదీస్తే నెక్స్ట్ ఇంకో వాడు కూడా అట్లాంటి తప్పిదాలు చేయరు. కాబట్టి మందు కూడా ఇలా విచ్చలవిడిగా దొరకటం వల్ల ఇట్లాంటి క్రిమినల్స్ మైండ్లు కూడా మారిపోయి ఈ ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఏ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన బాధ్యత లేక వ్యవహరిస్తాను. ఆయన ముఖ్యమంత్రి స్థానానికి సరిపోయాడు. మిగతా విషయాన్ని పట్టించుకోవాలి. అందుకే హోంమంత్రి శాఖ వేరే వాళ్ళకి వెళ్ళే, విద్యాశాఖ నువ్వే, హోంమంత్రి నువ్వే. ఘటనలు చాలా జరుగుతున్నాయి కానీ ఒక్క విషయంలో కూడా హోంమంత్రికి ఉన్న రేవంత్ రెడ్డి గారు రివ్యూ ఇచ్చడం లేదు. ఒక్కరికి గైడ్ లైన్స్ కూడా ఇచ్చడం లేదు. ఆయనకి ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నా కూడా తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కాబట్టి ఒక మంత్రిని తక్షణమే హోంమంత్రిని ఎవరికొవరికి ఆ శాఖ ఇచ్చి బాధ్యతలు వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. లేదంటే లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో కంట్రోల్ తప్పుతున్నది. వీళ్ళు ఎంతసేపు మేము ఇచ్చామని చెప్పి ప్రజలను ఇలా చంపేయడానికి ప్రభుత్వాలే సిద్ధమవుతున్నట్టుగా మనం అనిపిస్తాం. ప్రభుత్వాలు మారాలి. సేమ్ టైం హోంశాఖ మంత్రిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. ఆ శాఖను ఉన్నంత వరకు ఒక మంత్రికి అప్పచెప్పి బాధ్యతగా ఉన్న పోలీస్ స్టేషన్ అన్ని కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా సామాన్యుడు ఒకవేళ వచ్చినా వానికి తొందరగా న్యాయం చేసే విధంగా డీజీపీ గారు అట్లాంటి చర్యలు తీసుకొని డీజీపీ ఆనంద్ అంటే ఇక పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం ఎట్లుందంటే రాజకీయ నాయకులు ఏం చెప్తే దానికి ఏ పని అని చేస్తారు. ఇలా జవాన్లు దేశ సైనికులు అక్కడ వాడు బారాలో పనిచేస్తుంటే వాడి భూమిలో ఇంకా రాజకీయ నాయకులు కబ్జా చేస్తూ దాని వెనకాల పోలీసు వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి సివి ఆనంద్ ఒక సందర్భం చెప్పిను, మీరు అధికార బాధ్యత ఉన్నప్పుడు మీరు డబ్బుల కోసమో లేకపోతే పదవుల కోసం రాకండి, ప్రజలకు సేవ చేయడానికి రావాలని చెప్పారు. తీసుకోరు, అదే చెప్తున్నా. ఇప్పుడు మొన్న ఒక కేసు కూడా జరిగింది, ఇప్పుడు ఇది కూడా జరిగింది. అంటే దీనిపైన కూడా నేనేమంటా, రాజకీయ నాయకుడు అయినా ఇంకోటైనా చట్టం అనేది అందరికీ ఒక్కటే రకం ఉండాలి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కోసం మన దేశంలో డబ్బులున్నోడు చట్టాన్ని ఎక్కడైనా కొనుక్కోవచ్చు అనేది ఇది మనకు కనిపిస్తున్నది. కానీ దీనిపైన ప్రజలు కూడా రియాక్ట్ అవ్వాలి. తక్షణమే హోంమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆ శాఖ వేరే వాళ్ళకి బదిలీ చేసి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా వాని పైన సీరియస్ యాక్షన్ అట్లా దొరికితే అట్లాంటివన్నీ నరి బజార్లో అందరు చూడండి ఉరిశిక్షణ చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో పని చేయకూడదు. వాళ్ళని చిన్న పసిపిల్లలను కూడా చంపినట్టు వాళ్ళు ఎంత కిరాతకంగా మారింది చెప్పు. తాగుబోతు కదా, అంటే తాగుబోతుల తెలంగాణగా మారుతున్నది. రేవంత్ రెడ్డి సవాల్ విసిరి కేసీఆర్కి ఎన్నోసారి చెప్పిను, నువ్వు తెలంగాణని తాగుబోతులుగా మారుస్తున్నావు. ఇవాళ నువ్వు వచ్చి చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా తెలంగాణ అదే విధంగా మారుస్తున్నారు. ఇలా ఎన్నో జరిగినాయి. ఇవ్వాలని వాళ్ళ కాంగ్రెస్ గుర్తించి ఎవరు ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి నాకు కావాలంటున్నారు. సో ఎవరికొవరు ఖాళీ ఉన్న వాళ్ళకు మంచి మైండ్ సెట్ ఉండి దానికి బాధ్యతగా దానికి బాధ్యత కొండా సురేఖ గారికి ఏమో ఆమె నిర్వహించి కఠినమైన చర్యలు తీసుకున్నారంటే ఎవరైనా తీసుకోవచ్చు, కానీ కఠినంగా వ్యవహరించాలి. ఏదైనా తప్పు జరిగినప్పుడు ముఖ్యమంత్రి చెప్పిందో అది అనుకోడు, సీరియస్ యాక్షన్ తీసుకునే వాళ్ళకు ఇవ్వాలి. తక్షణమే దానికి బాధ్యతగా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి హోంమంత్రిగా.